ఓటీటీలో మీరు సైంటిఫిక్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటారా? అయితే ఈ మూవీని ఒకసారి చూసేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కాస్త కంగారు కూడా పుడుతుంది. చాలామందికి సైంటిఫిక్ ఫిక్షన్, థ్రిల్లర్స్ చూడాలి అంటే ఆసక్తిగా ఉంటుంది. అయితే ఇలాంటి సినిమాలు దాదాపుగా హాలీవుడ్ నుంచే వస్తూ ఉంటాయి. అలాంటి ఒక అలవాటు మీకుంటే మీకోసం ఒక ది బెస్ట్ సైంటిఫిక్ ఫిలిం తీసుకొచ్చాం. ఇది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టే ఉంటుంది. నిజానికి ఇప్పుడు ఏఐ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు, కానీ ఎప్పుడో ఈ టెక్నాలజీకి సంబంధించి అదిరిపోయే ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. కాకపోతే ఇంగ్లీష్ కదా అని చాలామంది దీనిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు సైంటిఫిక్ ఫిక్షన్స్ అంట డిమాండ్ పెరగడంతో ఈ మూవీ పేరు కూడా చాలామందికి సజెషన్ వస్తుంది. మీకు నిజంగా సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టమైతే మాత్రం ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ ప్రోగ్రామ్ గురించి జరుగుతూ ఉంటుంది. ఒక బెస్ట్ సైంటిస్ట్ ది బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ని తయారు చేస్తాడు. దానికి మనుషులు ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలకు సంబంధించి నేర్పించాలి అనుకుంటాడు. అందుకోసం ఎవరిని వాలంటీర్గా కాకుండా కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. అలా కొంతమంది అమ్మాయిలను తీసుకొస్తాడు. వారిలో హీరోయిన్ కూడా ఉంటుంది. బతుకుతెరువు కోసం హీరోయిన్ తన వేషం మార్చుకొని పడుపు వృత్తిలో ఉంటుంది. అలాంటి ఆమెను ఒకరోజు రాత్రి ఎత్తుకుపోతారు. ఆమెకు మొత్తం విషయం చెప్తాడు, కానీ అందుకు ఆమె అంగీకరించదు. ఆ ఏఐకి నేర్పించడం కోసం ఈమె ఎన్ని టాస్కులు చేయాల్సి ఉంటుంది, కానీ అందుకు అంగీకరించకపోవడంతో ఒక స్మార్ట్ హౌస్లో బంధిస్తాడు. ఆ ఇల్లు మొత్తం ఆ బెస్ట్ ఏఐ సిస్టమ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ యువతి కనుక ఇంట్లో నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఆమెను పనిష్ చేయాలని కమాండ్స్ ఇచ్చి సైంటిస్ట్ వెళ్ళిపోతాడు. ఆ యువతిని ఇంట్లో బంధించిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఆ యువతి తప్పించుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏఐ ప్రోగ్రామ్ హింసిస్తూనే ఉంటుంది. వీళ్ళను చూసి ఆ ప్రోగ్రామ్ కూడా కోపం అనే ఎమోషన్ను నేర్చుకుంటుంది. ఈ మూవీలో ప్రతి సీన్ మీకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఎందుకంటే 2018లోనే ఈ రేంజ్ మూవీ తీశారా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రపంచానికి పూర్తిగా తెలియదు. మరి ఈ సినిమా ఏదో తెలుసుకోవాలని ఉందా? ఈ మూవీ పేరు టీఏయు. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ మీరు చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.